ఎక్కడ నుంచి చూస్తున్నావు? వెళ్ళి కొట్టు. అలాగే మేడం, అలాగే. నిన్ను అయిపోయారా నా చేతిలో. పరసలేదు వయసు అసలు గుర్తు రాదు వాడదైతే చాలు నీకు ధరించినాడు గుండెలోతు పదులు గాయం ధరించినాడు గొంతులో హలాహలం. భూమి భూమి, అమ్మ భూమి, 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 భూమి లేమ్మా. భూమి, భూమి, భూమి లే. భూమిరా, స్పృహలోకి రావడం లేదు. భూమియే టైంకి వచ్చుండకపోతే, పెళ్ళనే నా చావుని అడ్డుకొని ఉండకపోతే, నువ్వు వచ్చేసరికి నేను చచ్చిపోయి ఉండేదాన్నిరా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కూడా ఆ శరత్ చంద్రగాడు ఇంత ఘోరాన్ని గుడిగడతాడా? ఈ రోజు వాడు నా చేతిలో చచ్చాడు. భూమి లేమ్మా. భూమి, గగన్, నాకు భయంగా ఉందిరా. హాస్పిటల్ కి తీసుకువెళ్దామా? తీసుకెళ్దామమ్మా. భూమి, అల్లుడు గారు తీసుకోండి. ఇందు వద్దమ్మా. అన్నయ్య గారు తీసుకోండి. పర్లేదమ్మా, తనకివ్వు. అయ్యో తీసుకోండి అన్నయ్య గారు, తీసుకోండి. సరే సరే. అనుకున్న పెళ్లి అనుకున్నట్టు అవ్వకపోయినా ఆ అబ్బాయి పుణ్యమాని పెళ్ళైతే అయిపోయింది. ఈ రోజు కోడలు మా ఇంటికి వస్తుందంటే మహాలక్ష్మి వస్తుందన్నంత ఆనందంగా ఉంది. అసలు విషయం వదిలేసి కొసర విషయం మాట్లాడతావేంటే? పెళ్ళైతే అయ్యింది, అడిగిన లాంఛనాలెక్కడా? అది అడగవే. అందుకే కదా మహాలక్ష్మి వస్తుందని హింట్ ఇచ్చాను. అర్థం చేసుకుంటారులేండి. అర్థం కాలేదనుకో, మన కోడలు మన ఇంటికి కొత్త చేతులు ఊపుకుంటూ వస్తుంది. అది నేను చూసుకుంటానులేండి. ఏంటి బావగారు, మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? మాకేదైనా చెప్పాలా? అబ్బే అదేం లేదు బావగారు, అదే మీ పెద్ద అబ్బాయిని గుర్తు చేసుకుంటున్నాం. మరే ఎంత తెలివిగా ఆ నరేన్తో నిజం కక్కించాడా అని. ఇందు చూసావా, మీ అన్నయ్య గురించి మీ అత్తయ్య మోయాలకు కూడా అర్థమైంది. నువ్వు మీ అన్నయ్యని ద్వేషించావు, కానీ వాడు నీ మీద పడ్డ నిందని చెరిపేసి
నువ్వెవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వంశీనే ఇచ్చి నీ పెళ్లి జరిపించాడు. అమ్మా ఇందు, ఒక్క నేను తప్ప మీ అన్నయ్యకి మీరంతా వాడి మనుషులే. నీకు 2 పుట్టిళ్ళున్నాయని మర్చిపోకు. ఒకవేళ నీకేదైనా కష్టం వస్తే ఈ పుట్టిల కన్నా ఆ పుట్టిలకెళ్ళి మీ అన్నయ్యకి చెప్పుకుంటే అది ఎంత పెద్ద ఇష్యూ అయినా మీ అన్నయ్య సాల్వ్ చేస్తాడు. గుర్తుంచుకోమ్మా. శభాష్. బాగుంది ఇందు, చాలా బాగుంది. మీ అన్నయ్యని మీ నాన్న సూపర్ మ్యాన్ లో చూపించటమూ బాగుంది, నువ్వు చూడటమూ బాగుంది. అదేం లేదత్తయ్యా. లేదు అని నువ్వంటే సరిపోదిందు. నువ్వు మీ అన్నయ్యని మీ నాన్న చెప్పినట్టు చూస్తున్నావు కాబట్టే ఇంతసేపు మీ నాన్నని మాట్లాడినిచ్చావు.